హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో యుద్ధం ప్రారంభమైతే దేశం ఎదుర్కోవాల్సిన కొన్ని సమస్యల గురించి ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఈ వీడియోలో 10 పాయింట్లని డిస్కస్ చేద్దాము. ఫస్ట్గా చూసేటప్పుడు ద థ్రెట్ ఆఫ్ వార్. యుద్ధం అనేది శత్రు దేశంలో ఘర్షణ మాత్రం కాదు, అది ప్రజల జీవితం, దేశ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండోదిగా కానీ చూస్తే సివిలియన్ ప్యానిక్ అండ్ ఫియర్. యుద్ధ వార్తను విన్నప్పుడు ప్రజల్లో భయం మొదలవుతుంది. బంకర్లోకి వెళ్ళి దాక్కోవడానికి స్థలాలను మరియు ఆహార భద్రత అన్నీ సందేహంలో పడిపోతాయి. మూడోదిగా కానీ చూసేటప్పుడు డిస్ట్రప్షన్ ఆఫ్ డైలీ లైఫ్. యుద్ధ సమయంలో స్కూళ్ళు మూసివేయబడతాయి, బస్సులు, ట్రైన్లు నిలిపివేస్తారు, రోజువారీ జీవితంలో అవాంతరాలు ఏర్పడతాయి. నాలుగోదిగా చూస్తే ఎకనామికల్ క్రైసిస్. యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్, ఆహార ధరలు పెరుగుతాయి, వ్యాపారాలు మూతబడి ఉద్యోగాలు పోతాయి. ఐదోదిగా కానీ చూస్తే రెఫ్యూజీ క్రైసిస్. ప్రాంతాలు బాంబులు ధ్వంసానికి గురైతే ప్రజలు వలస వెళ్ళాలి, ఇది శరణార్థులు సంక్షోభానికి దారితీస్తుంది. ఆరోదిగా కానీ చూస్తే మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్. ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి, మందులు లేకపోతాయి, పేద ప్రజలు మరింత భయంకరమైన స్థితిని ఎదుర్కొంటారు. ఏడోదిగా కానీ చూస్తే ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్. బాంబులు, మిసైళ్ళ వాడకం వలన ప్రకృతి నాశనం అవుతుంది, పంటలు, జల వనరులు ధ్వంసమవుతాయి. ఎనిమిదోదిగా కానీ చూస్తే సైకాలజికల్ ఇంపాక్ట్. యుద్ధం భయం వలన పిల్లల మనస్సులో గాయపడుస్తుంది, మానసిక ఒత్తిడి, కలవరాలు, ఉత్కంఠము దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి. తొమ్మిదోదిగా కానీ చూస్తే నేషనల్ యూనిటీ అండ్ రెసిస్టెన్స్. ఎంతటి కష్టం వచ్చినా ప్రజలు ఐక్యతగా నిలబడాలి, దేశభక్తి, సహాయం, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. పదోదిగా కానీ చూస్తే హోప్ ఫర్ పీస్. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు, శాంతి సంభాషణ, అనురాగమే దేశ అభివృద్ధికి మార్గం. చూడండి, ఈరోజు ఈ వీడియో ముగించే ముందుగా 10 పాయింట్లని మనము డిస్కస్ చేసి ఉండము. ఫస్ట్గా కానీ చూసినప్పుడైతే యుద్ధం జరిగేటప్పుడు శత్రు దేశాల్లో మాత్రమే యుద్ధం జరగదు, మన దేశంలో కానీ అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోది సివిలియన్ ప్యానిక్ అండ్ ఫియర్. యుద్ధం వార్త విన్నప్పుడు అనేక జనాలు భయభ్రాంతులు అవుతారు. మూడోదిగా కానీ చూస్తే డైలీ లైఫ్ని దెబ్బతీస్తుంది. నాలుగవదిగా కానీ చూస్తే ఎకనామికల్ క్రైసిస్. యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్, ఆహార ధాన్యాలు అన్నీ మూతపడిపోతాయి, అన్నీ కొనుక్కుండేదానికి అవ్వదు. ఐదవదిగా కానీ చూస్తే రెఫ్యూజీ క్రైసిస్. యుద్ధం వలన నాశనం అయిపోతాయి, అప్పుడు జనాలు వలస వెళ్లాల్సి వస్తుంది. ఆరోదిగా కానీ చూస్తే మెడికల్ కొలాప్స్. ఆసుపత్రిలో రోగులతో నిండిపోతారు, అనేక వ్యక్తుల మారణ హోమం జరిగిపోద్ది. ఏడవదిగా కానీ చూస్తే ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్. బాంబులు దాడిల వలన భూమి అంతా నాశనం అయిపోద్ది. ఎనిమిదవది సైకాలజికల్ ఇంపాక్ట్. యుద్ధం వలన అనేక వృద్ధులు, పిల్లలు అనారోగ్య సమస్యలకి, భయాందోళనకి ఒత్తిడి అవుతారు. తొమ్మిదవది నేషనల్ యూనిటీ అండ్ రెసిస్టెన్స్. ఎంతటి కష్టం వచ్చినా ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలా. పదోదిగా కానీ చూస్తే హోప్ ఫర్ పీస్. యుద్ధం ఒకటే మన అన్నిటికీ పరిష్కారం కాదు. ఈరోజు ఈ వీడియోలో మనం 10 పాయింట్లను డిస్కస్ చేసినాము. ఈ యొక్క పాయింట్లలో మీకు ఏదైనా నచ్చి ఉంటే మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.